వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ ఆలు సుజీతో గారెలు చేసుకుందాం. నుంచి దాకా పెట్టాను, వాటర్ పోస్తున్నాను. రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. నీళ్ళు మరిగాక రవ్వ వేసుకున్నాను. నీళ్ళు మరుగు పట్టినవి స్టవ్ చిమ్ములో పెట్టుకుని అదే గ్లాస్తో రవ్వ, 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాం కదా, 1 గ్లాసు రవ్వ. మాడకుండా కదుపుకోవాలి. ఇంకా కొంచెం ఉడకాలి. ఉడికిపోయింది రవ్వ, ఇలా ఉడికిపోవాలి. స్టవ్ ఆపేస్తున్నాను. ఉడికిపెట్టిన రవ్వ ప్లేట్లో వేసేసాను. జీలకర్ర వేస్తున్నాను. కొత్తిమీర, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆలుగడ్డ, ఒక దుంప ఉడకబెట్టి క్యారెట్ ఇదంతా తురివాను. పొడి వేసేసి కలిపేసుకున్నాను. చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకుంటే ఆయిల్ పిండి చేతిని పట్టుకోదు. ఆయిల్ రాసుకొని రవ్వ, పిండి, ఉడకబెట్టిన రవ్వ ఉడకబెట్టాం కదా, ఇవి కలిపేసుకుందాం. కలుపుకుంటాం అయిపోయింది పిండి. కొద్దిగా ఆయిల్ రాసుకొని సైజు వండేసుకొని పాల కవర్ కొద్దిగా ఆయిల్ రాస్తున్నాను. అన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టుకున్నాం. చేయటం అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ వేపుకుందాం. ఆయిల్ కాగింది, వేసేసుకుందాం. స్టవ్ లోలోనే పెట్టుకుందాం. పిండి బాగా ఉడుకుతుంది. బాగా ఏగే వరకు కదుపుకోవద్దు. కదుపుకుని మనం ఒక్కొక్కటిగా తిరగేసుకున్నాం. వేగిపోయి తీసేసుకున్నాం. తీసేసుకొని మళ్ళీ వేసుకున్నాం. గారెలు రెడీ అయిపోయినాయి. గారెలు మ్యాంగో సాస్తో తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ గారెలు బాగా క్రిస్పీగా ఉన్నాయి. లోపల పిండి లేకుండా వేగిపోయినాయి. ఈ గారెలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ మ్యాంగో సాస్లో ముంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లలకి ఇలా ట్రై చేయండి మీరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.